తన చెంతకు చేరిన వారిని ఐశ్వర్యవంతులుగా మార్చగలడు. తన చెంతకు చేరిన వారిని ఐశ్వర్యవంతులుగా మార్చగలడు. శ్రీమంతుడు యేసు, నిత్యము జీవించువాడు. శ్రీమంతుడు యేసు. తన చెంతకు చేరిన వారిని ఐశ్వర్యవంతులుగా మార్చగలడు. తన చెంతకు చేరిన వారిని ఐశ్వర్యవంతులుగా మార్చగలడు. శ్రీమంతుడు యేసు, నిత్యము జీవించువాడు. శ్రీమంతుడు యేసు. తన చెంతకు చేరిన తన చెంతకు చేరిన తన చెంతకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే ఆహారం కొరకు ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు తండ్రి, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. దేవా, నువ్వు ప్రేమగల దేవుడవు తండ్రి, కృపగల దేవుడు నాయన, ప్రేమించే దేవుడు నాయనానికి స్తోత్రాలు తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి, నీకు ఏ పక్షపాతం లేదు నాయన, అందరిని ప్రేమిస్తున్న దేవుడవు నాయనానికి స్తోత్రాలు. అయ్యా ఇదిగో నీ బిడ్డలో తండ్రి, ఇదిగో ఆహారము నాయనాన్ని పెడుతున్నందుకు నీకు వందనాలు నాయన. అయ్యా ఇది మేము పెట్టేది కాదు నాయన, అయ్యా ఇదిగో మేము పెట్టలేము నాయన, నీవే తండ్రి బిడ్డలకు ఆహారం సిద్ధం చేస్తున్నావు. దేవానికి స్తోత్రాలు. ఇక్కడ ఆహారం తింటున్న నీ బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దయచేయండి ప్రభా. వారి బిడ్డలను, వారి కుమార్తెలను, కుమారులను దీవించి ఆశీర్వదించండి నాయన. అయ్యా అక్కడ ఈ స్థలంలో అడుగు పెట్టిన వారిని ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ పరిచయం చేస్తున్నాను, ఈ చిన్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి నాయన. అయ్యా మీరు నాకు ఇచ్చిన కుటుంబాన్ని, సంఘాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి. ఈ పరిచర్య నానాటికి మీరు ఆశీర్వదించమని, దీవించమని, అనేక మంది ఈ స్థలానికి వచ్చి ఆహారం తినటకు మీరు సహాయం దయచేయమని మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన మనమును అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తినమ్మా. ఓపెన్ ద డోర్.